రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయినా దేశంలో నరేంద్ర మోదీ గారు అయినా చరిత్రను మరోసారి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన దేశ చరిత్రలోనైనా ప్రపంచ చరిత్రలోనైనా కొన్ని కీలక ఘట్టాలను మళ్ళీ నెమరు వేసుకొని వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, వ్యవస్థలన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఆ వ్యవస్థను ఎలా ఆడించాలో తెలిసినటువంటి కొన్ని ఆల్గారిథమ్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనకు తిరుగులేదని వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. లేదా అధికారంలో ఎక్కువ కాలం మనం ఉండగలిగాం, చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటుంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు. చరిత్ర ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళను గుర్తుపెట్టుకోదు. ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు గుర్తుపెట్టుకోదు. తమ పాలనా కాలంలో ప్రజలకు ఏం మంచి చేశారు, తమ పాలనా కాలంలో ప్రజాస్వామ్యాన్ని, విలువలను, రాజ్యాంగాలను, చట్టాలను ఎంతవరకు కాపాడారు, తమ పరిపాలనా కాలంలో ప్రజలు ఎంత ఐక్యంగా ఉన్నారు, తమ పరిపాలనా కాలంలో వ్యవస్థలను ఎంత ఫలప్రదంగా పనిచేయించగలిగారు, ఇవి అత్యంత కీలకం. ఒక నాయకుడిని భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాలి అంటే, చరిత్రలో ఒక నాయకుడు చిరస్థాయిగా నిలవాలి అంటే ఇప్పుడు మీరు మరీ వెనక్కి వెళ్ళకండి. మనందరికీ సుపరిచితమైన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి. పరిపాలించింది ఎంతకాలం? 5 సంవత్సరాల 3 నెలలు. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పాలనను అలా పక్కకు జరిపేయగలుగుతామా? రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోకుండా పరిపాలనలో మనం ఉండగలుగుతామా? ఎందుకంటే అద్భుతమైన పరిపాలన, విలువలు, విశ్వసనీయత, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు ఖచ్చితంగా మేలు చేయాలని చెప్పి చాలా చిత్తశుద్ధిగా ఆలోచించిన నాయకత్వం ఆయనది. మనల్ని వ్యతిరేకించే నాయకుడే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు కదా. సో అటువంటిప్పుడు వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళు అడిగినవి కూడా చెయ్యాలి అని. కానీ ఇప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? వైసీపీతో చేయగలపొద్దు, వైసీపీ పక్కన కూర్చోవద్దు, వైసీపీ వాళ్ళకు ఏమీ చేయొద్దు అని బహిరంగ వేదికల మీదే చెబుతారు. ఇదేం నాయకత్వం అంటారు? ఇటువంటివి ఎట్లా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది? ఎక్కువ ఎంతకాలం పరిపాలించామని కాదు, ప్రజల్ని ఎంత ఐక్యంగా ఉంచామని. చరిత్ర మంచి పాలకులనే, మంచి విలువలున్న మనుషులనే గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా, ఐటీ సెల్ వాళ్ళు ఇప్పుడు ఎంతైతే శీర్షాసనాలు వేస్తూ ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారికి వ్యతిరేకంగా, ఇట్లా వేసే శీర్షాసనాలతో వీళ్ళు హిమాలయాలు ఎక్కమనండి, తలకాయ కింద కాళ్ళు పైకి పెట్టి ఇప్పుడు వీళ్ళందరికీ హిమాలయాలు ఎక్కమనండి. జవహర్లాల్ నెహ్రూ పాత్రను, ఈ దేశంలో, ఈ దేశ అభివృద్ధిలో ఆయన పాత్రను పక్కన పెట్టగలుగుతారా? శీర్షాసనం వేసి హిమాలయాలు ఎక్కమని చెప్పండి, పక్కన పెట్టగలుగుతారేమో చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్పతనం, అంత మంచి విలువలున్న నాయకత్వం గురించి ఈ దేశం మాట్లాడుకోకుండా పక్కన ఉంటుందా? పక్కన పెట్టగలుగుతామా? ఇలా రాజీవ్ గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ నాయకత్వం గురించి మనం పక్కన పెట్టగలుగుతామా? అటల్ బిహారీ వాజ్పేయి గారి లాంటి నాయకత్వం గురించి పక్కన పెట్టగలుగుతామా? వీళ్ళెక్కడ విద్వేషపూరిత రాజకీయాలు చేయలేదే, జనాల మధ్య విద్వేషాలు ఎదుజల్లి ఆ చలిమంటలు కాంచుకోవాలని చెప్పి చూడలేదే, వ్యవస్థలను పనంగా పెట్టలేదే. నీ బాజుకుల ఒక్క ఎంపీ సీటు తక్కువై ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారి. ఒక్క ఎంపీ సీట్ తక్కువయ్యి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర. అది ఇప్పుడు ఏం జరుగుతోంది? వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యానికి పాతరేసుకుంటూ, జవాబుదారీతనానికి పాతరేసుకుంటూ, ఏం జరిగినా కూడా ఎదురుదాడే సమాధానం అని చెప్పి, ఏం జరిగినా ఎదురుదాడే మన అస్త్రం అని చెప్పి, ఏమనంటే చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మనకు అనుకూలమైన వాళ్ళని విచ్చలవిడిగా ప్రోత్సహిద్దాం, మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అనగదొక్కుతూ పోదాం. ఇటువంటివి ఎప్పటికీ ఫలితాన్ని కాక్రోచులు రోడ్డెక్కి చేసిన నిరసన ఆందోళన ఏదైతే ఉందో అది ఒక శాంపుల్ మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఎప్పటికైనా కనుక పైచేయి సాధిస్తాయి. ముఖ్యమంత్రి, ప్రధాని శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రతిపక్షం శాశ్వతం కాదు, ఒక పార్టీ శాశ్వతం కాదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యమే శాశ్వతం, అల్టిమేట్గా అకౌంటబిలిటీ అనే శాశ్వతం, అల్టిమేట్గా పారదర్శకత, చిత్తశుద్ధి శాశ్వతం. చరిత్ర మాట్లాడుకోవాలి మన పరిపాలన గురించి. నిత్యం మాట తప్పడం, నిత్యం డైవర్షన్, నిత్యం ఎదురుదాడులు, ఎక్కడ అకౌంటబిలిటీ అనేది లేకుండా
ఇటువంటివి ఉంటే చెల్లుబాటు అవుతాయా? ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే ఎస్, తప్పు జరిగింది, ఎవరో బాధ్యులు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నిజాయితీగా ప్రజలకు చెప్పండి, నిజాయితీగా ప్రజలకు చెప్పండి. ప్రజలు ఎందుకు ఆలకించారో చూద్దాం, ప్రజలు ఎందుకు వినరో చూద్దాం, ప్రజలు ఎందుకు అర్థం చేసుకోరో చూద్దాం. ఏం జరిగినా నోరు తెరవరు. ఏమంటే వాళ్ళు మౌనవ్రతం చేసుకుంటూ ఉంటే వాళ్ళ తరపునేమో మీడియా ఛానళ్ళ ముసుగులు, జర్నలిస్టుల ముసుగులు, పరమ పనికిమాలిన ఊరకొక్కలందరూ ఎదుటి వాళ్ళ మీద పడి మరుగుతూ పోతూ ఉంటారు. ఎంతకాలం మభ్యపెట్టలేము. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాష్ట్రద్రోహులని, కేంద్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులని ఎంతకాలం మభ్యపెడతారు? ఎంతకాలం? మీరు ఎంతకాలం మభ్యపెట్టినా అది భ్రమ మాత్రమే. అంతకాలమే మీరు ఎలుగుతున్నట్టుగా అనిపిస్తారు. ఆ టైం పీరియడ్ ముగియగానే మిమ్మల్ని చరిత్ర మర్చిపోతుంది. సో ఇవి చాలా కీలకమైన విషయాలు. చరిత్రలో చాలామంది వాళ్ళ ప్రమేయుడు, రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు తమిళనాడులో ఒక రైలు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేశారు. రైలు ఆయన దోలిండా? జనరల్గా అవసరం లేదు. బాధ్యత నుంచి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా, తప్పుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత వారించినా ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. అంత ఘోరం జరిగింది, ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి మంత్రిగా నేనే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళలో అంత పెద్ద ధైర్యవంతులు మనం చూడలేకపోవచ్చు, విలువలున్న మనం చూడలేకపోవచ్చు. కానీ మినిమంలో మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళనైనా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. కొందరు నాయకుల పేర్లు చెబితే కొన్ని గుర్తు వస్తాయి. అలా గుర్తుంచే విధంగా పరిపాలన వాళ్ళు చేశారు కాబట్టి సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఎంత దారుణం! పోలీసులు కొట్టి చంపేసినా కూడా ఎదురుదాడులే చేస్తారు. ఎవరి మీద చర్యలు ఉండవు. పోలీసుల వేధింపులు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నా, పోలీసుల వేధింపులు పడలేక రకరకాలుగా బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నా, వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుతూ ఉన్నా, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో పెట్టరేగిపోతూ ఉన్నా, చివరికి ఉద్యోగ నియామకాల మీద కూడా ఎన్ని పెద్ద విమర్శలు వచ్చినా దేన్ని కూడా సమీక్షించుకోకుండా, దేని మీద చర్య లేకుండా అధికారం ఉంది, పత్రికలనే దాచిపెట్టుకుంటూ పోతామంటే కుదరని పని. నియంతృత్వంతో, అహంకారంతో ఏ పాలకుడైనా చరిత్రను తనకు అనుకూలంగా మలుచుకోలేరు. చరిత్ర అదే చెప్పింది. ప్రపంచంలో ఎవరినైనా కనుక ఎందుకు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది? మనకు సంబంధం లేకనే ఎక్కడో ఉన్న అబ్రహాం లింకన్ గురించి మనం ఇప్పుడు గొప్పగా ఎందుకు మాట్లాడుకుంటాం? గొప్పగా మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అలా మాట్లాడుకుంటూ పోతే ఎంతోమంది నాయకుల గురించి ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటాం? ఈ దేశంలో నాయకులను కొందరి గురించి ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటాం? ఎందుకంటే చరిత్రలో వాళ్ళంటూ విలువలతో పరిపాలన చేశారు, జవాబుదారీతనంతో పరిపాలన చేశారు, ప్రజల శ్రేయస్సే పరమవాదిగా పరిపాలన చేశారు. అధికారం అంటే నెత్తి మీద పెట్టుకునే కిరీటం కాదు, ప్రజా సమస్యల మీద, ప్రజల జీవితాల మారే విధంగా మనం పనిచేయాలి, అదొక బాధ్యత అని చెప్పి భావించారు. కాబట్టి ఆ దిశగా చాలా చిత్తశుద్ధితో పనిచేశారు. కాబట్టి చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. విచ్చలవిడితనం అనేది తాత్కాలికమే, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర పుస్తకాలు తిరగేసుకుంటే వీళ్ళ పరిపాలనా కాలంలో మారాల్సింది ఏందో వీళ్ళకు తెలుస్తుంది. చరిత్రలో వీళ్ళ పేర్లు కనుక చాలా గట్టిగానే లిఖించుకోగలుగుతారు.